హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ప్యాసేజ్ ప్లానింగ్ అయితే రెడీ చేస్తున్నాను. సో మేమైతే హైఫా నుంచి క్రొయేషియా వెళ్ళాలి రాసాకి. సో రాసాలో పైలటేజ్ ఉంటుందన్నమాట, 1 hour పైలటేజ్. సో పైలటేజ్ ఓపెన్ కాకుండా ఓన్లీ పైలట్ స్టేషన్ వరకు కెప్టెన్ ప్యాసేజ్ ప్లాన్ రెడీ చేయమని చెప్పాడు అనమాట. సో పైలట్ స్టేషన్ వరకు అయితే రెడీ చేస్తున్నాను. సో హైఫా బెర్త్ టు పైలట్ స్టేషన్ రాసా. ఈ 4 స్టెప్స్ కన్సిడరింగ్ చేసుకొని ప్యాసేజ్ ప్లానింగ్ అనేది ఉంటుంది. అప్రైజల్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మానిటరింగ్. యాక్చువల్గా ప్యాసేజ్ ప్లానింగ్ అనేది డిపార్చర్ పోర్ట్లోని బెర్త్ నుంచి నెక్స్ట్ అరైవల్ పోర్ట్లోని బెర్త్ వరకు ఉంటుంది. సో నా ప్యాసేజ్ ప్లానింగ్ అయితే రెడీ అయిపోయింది. మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే మా ఫస్ట్ పేజ్ ప్యాసేజ్ ప్లానింగ్లో ఉంది. ఇందులో అయితే మనం ఏ టైంకి అయితే డిపార్చర్ అవుతున్నాము, నెక్స్ట్ ఎప్పుడైతే అరైవల్ అవుతాం నెక్స్ట్ పోర్ట్కి, అండ్ మన దగ్గర ఎంత కన్జ్యూమబుల్స్ అనేవి ఈ వాయేజ్కి సరిపడే ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఫస్ట్ పేజ్లో ఉంటాయి. అండ్ వాటికి మన కెప్టెన్ అయితే సైన్ చేయాల్సి ఉంటుంది, అప్రూవల్ చేసి. అండ్ అలానే నెక్స్ట్ పేజ్ చూసుకుంటే మనం ఈ వాయేజ్లో ఏ చార్ట్స్ యూస్ చేస్తున్నామో ఆ చార్ట్ డీటెయిల్స్ అన్ని కూడా విత్ నెంబర్ ఈ ప్యాసేజ్ ప్లాన్లో మెన్షన్ చేయాలి. అండ్ థర్డ్ పేజ్లో అయితే మనం యూస్ చేస్తున్న చార్ట్స్ ఏ చార్ట్లో ఏ వే పాయింట్స్ వస్తాయి అండ్ ఆ వే పాయింట్స్ దగ్గర ఏ ఏరియాస్ అయితే ఉంటాయో వాటిని మెన్షన్ చేయాలి. అండ్ అలానే నెక్స్ట్ పేజ్లో అయితే లెగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఏ పర్టికులర్ వే పాయింట్ దగ్గర మనం ఏ పర్టికులర్ విహెచ్ఎఫ్ ఛానల్ యూస్ చేయాలి, ఏ పైలట్ బుక్స్, లిస్ట్ ఆఫ్ రేడియో సిగ్నల్స్ యూజ్ అవుతాయి, అండ్ నావిటెక్స్ ఏ స్టేషన్స్ యూజ్ అవుతాయో కూడా ఈ లెగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో అయితే మనం మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, మనం డిపార్చర్ అయిన పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ లైక్ పైలట్, పోర్ట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్, అండ్ తర్వాత మన మధ్యలో మనకు టీఎస్ఎస్, విటిఎస్ లాంటివి ఏమైనా వస్తుంటాయి కదా. సో మధ్యలో మనకైతే ప్రెసెంట్ ఆడ్రియాటిక్ రిపోర్టింగ్ అయితే ఉంది. సో వాటి డీటెయిల్స్ అండ్ ఆడ్రియాటిక్ రిపోర్టింగ్లో అయితే సెక్టర్స్ అయితే ఉంటాయి, ఏ సెక్టర్లో ఏ ఛానల్లో ఎలా రిపోర్ట్ చేయాలనేది ఉంటుంది. అండ్ తర్వాత ఫైనల్లీ మనం ఏ పోర్ట్కి అయితే రీచ్ అవుతున్నామో, సో మనం అయితే రాసా పోర్ట్కి రీచ్ అవుతున్నాం కదా, ఆ రాసా పోర్ట్ యొక్క పైలట్ డీటెయిల్స్, రాసా పోర్ట్ యొక్క పోర్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఆ పోర్ట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్తో పాటు వీలైతే ఆ పోర్ట్ యొక్క టైట్ టేబుల్స్ని కూడా మనం ప్యాసేజ్ ప్లాన్లో యాడ్ చేసి పెట్టుకోవాలి. సో గైస్ చూసారు కదా, ఈ విధంగా అయితే నా ప్యాసేజ్ ప్లానింగ్ అయితే ఉంటుంది. ఎవ్రీ ట్రిప్ అంటే షిప్ పోర్ట్లో నుంచి బయటకు వెళ్ళక ముందే రెడీ చేసి పెట్టుకుంటా.